9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవయా. అది మాట్లాడాడు పొద్దున నాతో, చదువు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. అద్దుగో, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే. బోర్లదోయువాడు అంటే ఇందా నేను చెప్పిందేగా, ఉందా లేదా అక్కడ? ఇక్కడేమో పర్వతాలను బోర్ల దోస్తాడంట. ఇట్లా ఉన్న పర్వతాలు ఇలా అయిపోలా. చదువు. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని, దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుడు. ఏ ఆపదైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియా అయినా, అర్థమైందా? ఆయనే ఇస్తాడు. ఏ ఆపదైనా సరే తప్పించుకునే మార్గమును ఆయనే చూపిస్తాడు. బాబు, మీకు ఏదన్నా మైండ్ సరిగా పనిచేస్తే, అమ్మ మీకు సరిగా మైండ్ పనిచేస్తే ఇక మీకు పెద్ద ప్రసంగమే అవసరం, అయిపోయింది. ఆయుధం ఒక్కటే కాదు, చాలా ఆయుధాలు ఉన్నాయి. వాక్యం అనే ఖడ్గం అన్నాడు, సత్యం అనే దట్టి అన్నాడు, నీతి అనే మైమరు అన్నాడు, విశ్వాసం అను డాల్ అన్నాడు. ఇవన్నీ వాడకంలోకి తెచ్చేది కూడా ప్రార్థనే. పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధం మనకి. ఈ ఆయుధాలన్నిటినీ వాడకంలోకి సరిగ్గా తెచ్చి మనం వినియోగపరచుకోవాలి అంటే, ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆ వివేకం ఇచ్చే మహావివేకి నా యేసయ్య. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత, స్తుతి అన్నాడు. అంటే ప్రార్థన అంత కీలకమైంది, అంత అవసరమైంది.